ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ గౌరవ మిలింద్ దేవరా సాబ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ మరియు కార్యకర్తలందరూ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. సాబ్ ఏదైతే చెప్పిండో గోమాతని రాజమాతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని రేవంత్ రెడ్డి గారు ఏ గుడికి వెళ్ళినా కానీ గోమాత పూజ చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు గోమాత పూజ చేస్తూ ఉన్నారు, గోమాత భక్తులుగా మారారు, స్వాగతిస్తున్నాం. సభ్య సమాజం నుంచి హిందూ సమాజం నుంచి మీకు వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అదే రూపంలో మా ముఖ్యమంత్రి గారు ఏక్నాథ్ షిండే గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే గోమాతను రాజ్యమాతగా ప్రకటించి గౌరవం ఏదైతే దక్కించారో అదే తరహాలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గోమాతని రాజ్యమాతగా ప్రకటించి తన హిందుత్వాన్ని మరొకసారి నిరూపించుకోవాల్సిందిగా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిరుద్యోగుల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రంలో గడప గడపన శివసేన పార్టీని చేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సెంట్రల్ పార్టీ ఈరోజు ఒక ఖచ్చితంగా చెప్పగానే చెప్పొచ్చు, ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నామంటే ఇది మా తొలి అడుగు అనుకోండి, ఒక తొలి దీపం వెలిగించినాం అనుకోండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్య పైన శివసేన ఫైట్ చేస్తుంది. నిరుద్యోగులని ముఖ్యంగా మహిళలను కలుపుకొని మేము ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. సాబ్ కూడా చెప్పిండు, మాకు ఎన్నికలే లక్ష్యం కాదు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల హక్కుల లక్ష్యంగా ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిరుద్యోగులకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. మీరు 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పారో 6 గ్యారెంటీలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదా? కట్టుబడి ఉంటే ఖచ్చితంగా బహిరంగంగా చర్చకు రావాలి. శివసేన సిద్ధంగా ఉన్నది. ఇంకొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది, చర్చకు తీసుకెళ్లే బాధ్యత మాది. రావడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి, తెలంగాణ బిడ్డల ప్రయోజనాలకు సంబంధించి ఖచ్చితంగా శివసేన మధ్యవర్తిత్వం కల్పిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు ఏక్నాథ్ షిండే గారిని, దేవేంద్ర ఫడ్నవీస్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చి దీని సమస్యను సాల్వ్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చర్చలకు ముందుగా వస్తే మేము ఆహ్వానిస్తాం. తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారని భావిస్తా ఉన్నాను. సింకారు శివాజీ, శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.